నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. పూణేకి చెందిన రాజశ్రీ పచ్పుటే గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య ఆశీస్సులతో ఈ సంవత్సరం నవరాత్రి హోమాలలో పాల్గొనే గొప్ప అదృష్టం నాకు లభించింది. నాకు పాల్గొనాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ హోమానికి అవసరమైన దక్షిణ లేదు. నేను ఏదో ఒక విధంగా అవసరమైన మొత్తాన్ని సేకరించి హోమంలో పాల్గొన్నాను. నా చిన్న పిల్లలను ఇంట్లో విడిచిపెట్టి హోమానికి వెళ్లవలసినందున నేను త్వరగా ఇంకా సురక్షితంగా ప్రయాణించవలసి వచ్చింది. కాబట్టి నేను విమానంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నా హోమంలో 9 రోజులు పాల్గొనాలని నేను నిశ్చయించుకున్నాను. అప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అనంతమైన అనుగ్రహంతో ఒక మధురమైన సంపద అద్భుతం జరిగింది. ప్రయాణం ఇంకా హోమం దక్షిణ కోసం నేను ఖర్చు చేసిన మొత్తం అంతా కూడా ఆ 9 రోజుల్లో వ్యాపారం ద్వారా నాకు తిరిగి వచ్చింది. నేను ఇది ఊహించలేదు, కనీసం దీనికోసం ప్రార్థించలేదు. విమానంలో నా తిరుగు ప్రయాణంలో మరో అద్భుతం జరిగింది. నేను విండో సీటు కోరుకున్నాను, కానీ విండో సీటుకు అదనంగా చెల్లించాల్సి కాబట్టి మధ్య సీటు ఎంచుకున్నాను. విమానం బయలుదేరడానికి ముందు నా ప్రక్కన ఉన్న ఒక మహిళ తన విండో సీటును నాతో మార్చుకోవాలని కోరుకుంది. నేను అడగకుండానే ఈ నా చిన్న కోరికను కూడా నెరవేర్చారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ప్రేమపూర్వక ఉనికి నా జీవితంలోని ప్రతి అడుగులోనూ నన్ను ఆవరించి మార్గనిర్దేశం చేస్తూ సంరక్షిస్తూ ఆశీర్వదిస్తున్నట్లు నేను భావించినప్పుడు నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. వారి దైవిక కరుణకు అనుగ్రహానికి నా హృదయం కృతజ్ఞతతో పొంగిపోయింది. జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.